శ్రీకాకుళం జిల్లా రణస్థలం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను కూటమి సర్కార్ పరిష్కరించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏజెంట్లు కస్టమర్లకు వెంటనే నగదు చెల్లించాలన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్ష హోదాలో ఆయన జిల్లాలో పర్యటించారు. పైడి భీమవరం 16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అగ్రిగోల్డ్ భూములను పరిశీలించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బాధితుల సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు. మార్చి 2న విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. చిన్న చిన్న కమతాలు చేయండి, గవర్నమెంట్ వెంచర్లుగా మార్చేయండి, వీటన్నింటినీ అమ్మేయండి. 6 మాసాల్లో మేము కూడా సహకరిస్తాం. కస్టమర్లందరికీ ముందు తీర్చి మిగిలిన డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పడానికి అవ్వ వెంకటరామారావుకి ఏం చెప్పండి? నోరు పడిపోలేదు కదా, బాగానే ఉన్నాడు కదా. అవ్వ సీతారామరావుకి ఏమి రోగం అండి, బాగానే ఉన్నాడు కదా. ఎన్నేళ్ళు మోసం చేస్తారు? అందుకోసమే మేము ఇప్పుడు దాకా వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళే పని కూడా పెట్టుకోలేదు. రేపొద్దున మా చేతుల్లో ఉండదు. మేము వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ హైలాండ్ మీద కానీ ఆస్తి నష్టానికి కానీ 11 ఏళ్లుగా మేము చేయలేదు. కానీ ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున ఇంటికి వెళ్తే బాధ్యత మాది కాదు. మేమేం కోరుతున్నామంటే ఆ జీవోలు ఉన్నటువంటి ఆస్తులే కాదండి, దాని తర్వాత 23 జీవోలు వచ్చినాయి. వాటిల్లో ఉన్నటువంటి ఆస్తులు కూడా ఏదైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయో వాటన్నిటిని రిలీజ్ చేయండి. ఇప్పటికైనా ఆ పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకు ఉపయోగపడతాయని సిఐడి వారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో మిగతా 8 రాష్ట్రాలు అయితే మిగిలిన 7 రాష్ట్రాల్లో కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఇంకా ఉన్నారు, చావడానికి సిద్ధపడుతున్నారంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. దాంతోపాటుగా యాజమాన్యం ఆడుతున్నటువంటి ఎత్తుగడలు, ఆ ఎత్తుగడలను కూడా కంట్రోల్ చేయాల్సినటువంటిది ప్రభుత్వం.